అబ్బా ఈయన వస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, దేవుడి గురించి చెప్పి తలకాయ తింటా ఉంటాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెదదీయున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. జోసెఫ్ అన్నకు బాలేదంట, ఎలా ఉందో చూద్దాం. ఎవరు? అన్నా, నేను రాజుని. బ్రదర్, లోపలికి రండి. అన్నా, ఒంట్లో బాగాలేదని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉందన్నా? పర్లేదు రాజు, దేవుని కృపను బట్టి ఇప్పుడు కొంచెం బాగానే ఉందని. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరంగా అనిపిస్తుంది. అవునా? ఇంత నీరసంగా ఉంటే బైబిల్ చదువుతున్నావు అన్న. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే త్వరగా కోలుకుంటావు కదా. దేవుడు కదా శక్తినిచ్చేది. సరే అన్న, మరి జాగ్రత్త, మందులు వేసుకో, నేను వెళ్తా మరి. సరే రాజు. ప్రాబ్లం ఏంటి? 2 days నుంచి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, హెడేక్ కూడా వస్తుంది, ఇంకా జలుబు కూడా చేసింది, ఫీవరిష్ అనిపిస్తుంది, నీరసంగా కూడా ఉంది. బీపీ నార్మల్గానే ఉంది, కానీ జ్వరం ఎక్కువగా ఉంది. మెడిసిన్ రాసిస్తాను, వాడండి, తగ్గిపోతుంది. ఈ మెడిసిన్స్ వాడండి. అబ్బా, ఏంద్ర బాబు కర్మ. రాజు, రాజు, ఏంటి ఇంత జ్వరం ఉంచుకొని పడుకున్నావేంటి? టాబ్లెట్ వేసుకున్నావు? లేదన్నా. లేవు, లేసి వేసుకో, టాబ్లెట్ వేసుకో. లే, ఇదిగో టాబ్లెట్ వేసుకో. పడుకుంటే జ్వరం ఎక్కువైంది కదా, లేచి టీవీ చూడు కొంచెం సేపు.
రాజు రాజు జోసెఫ్ వస్తున్నాడు అనుకుంటా. మనం టీవీ చూస్తామని తెలిస్తే ఫాస్టర్ గారు చెప్తారు, అర్జెంటుగా టీవీ బంద్ చేయి. బ్రదర్ పక్క డోర్ నుంచి రండి. రాజు జ్వరం తగిలిందంట, ఎలా ఉంది? కొంచెం అలాగే ఉందన్న. బ్రదర్ మరి హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళా అన్న, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ చేశారు. ఏం కాదు, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుడే స్వస్థపరుస్తాడు. సరే అన్న. అబ్బాయి ఈయన వస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, దేవుడి గురించి చెప్పి తలకాయ తింటా ఉంటాడు. జ్వరం వస్తే బైబిల్ చదువుతారన్న, జ్వరం వస్తే ఎవడైనా బైబిల్ చదువుతారన్న, పిచ్చి కాకపోతే. సరే నేను వెళ్తాం మరి, ఎక్కువసేపు పడుకోకు, టీవీ చూస్తూ ఉండు. ఎక్కువసేపు పడుకుంటే జ్వరం వస్తుంది, తగ్గదు. సరే నేను వెళ్తాం మరి, జాగ్రత్త. దేవుని పిల్లలందరికీ వందనాలు. ఒకరు వచ్చి దేవుని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపును? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మనం ఈ లోకములో అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్ని సమస్యలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, కష్టాలు, బాధలు, సమస్యలు, ఎరుకులు ఎయ్యగలిగినను దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన మన సమస్తమును చూస్తూ ఉన్నాడు, సమస్తమును మన కొరకు చేయగలిగిన సమర్థుడు. ఆయనతో పాటు మనం ఉన్నాం కాబట్టి మనం ఏ విషయానికి చింతపడవలసిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, సకలాశ్రమంకు కారణపుత్రుడైన ఈశ్వరాజ, నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఆయా మీ పిల్లలతో మీరు మాట్లాడి ఉన్నారు నాయనా. ఈ లోకంలో కలిగే అనేక శ్రమల నుంచి ఆయా మీరు విడిపించడానికి సమర్థులను విశ్వసిస్తూ ఉన్నాం. మమ్మల్ని విడిపించండి, మీ రాజ్యంలో చేర్చుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్న మీతో కొంచెం మాట్లాడాలి, పద. అన్న నీకెలా తగ్గిందన్న జ్వరం? చర్చిలో పాట కూడా పాడుతున్నావు, మొన్న అంత నీరసంగా ఉన్నావు కదన్నా. నేను ఎన్ని మందులు వాడినా కానీ నీరసం తగ్గడం లేదు, ఇంకా నీరసంగానే ఉంది. ఎలా అన్నా అలా? ఏం లేదు రాజు, మందులతో పాటు దేవుడు కూడా నాకు చాలా సహాయం చేసిండు. దేవుని ప్రార్థించుకోవడం కానీ బైబిల్ చదువుకోవడం కానీ మర్చిపోలేదు. నీవు కూడా దేవుడి మీద ఆధారపడు, దేవుడు నీకు సంపూర్ణ స్వస్థత కలిగిస్తాడు. మీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.